హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి. మా అమ్మ అయితే వండింది కట్టెల పొయ్యి మీద. అది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా మటన్ కీమాని అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అయితే యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టయితే ఈ మటన్ కీమాని అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకోవడం వల్ల దీనిలో వాటర్ అంతా పైకి తేలుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి తేలి మటన్ చాలా మట్టుకైతే బాగా ఉడికిపోతుంది. చాలామంది నా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారండి. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరొకరికైతే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ అండి. తర్వాత ఈ విధంగా మటన్ వాటర్ అంతా ఇంకిపోయే విధంగా అయితే ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మేమైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి నూరుకున్న మసాలా కూడా వేసుకుంటామండి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మీ స్మెల్ అనేది లేకుండా బాగా ఉంటుందండి కర్రీ అనేది. వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన రాకుండా అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల. తర్వాత మూత పెట్టి ఫ్రై చేసుకొని ఇందులో తగినంత కారం అలాగే ఉప్పు వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర కానీ లేదా కరివేపాకు కానీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టయితే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, మటన్ కీమా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల వల్ల అయితే లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఒకసారి నా పాత వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. అంతేనండి, చూస్తూనే నోరూరించే మటన్ కర్రీ అయితే మటన్ కీమా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.